హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యా రీసెంట్గా ఒరెస్నిక్ అనే ఒక కొత్త మిసైల్ గురించి బయట పెట్టిందని వినే ఉంటారు. అయితే ఇప్పుడు రష్యన్ మీడియా ఈ మిసైల్లో 4000 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ని క్రియేట్ చేసే థర్మల్ వార్హెడ్స్ ఉంటాయని చెప్తుంది. ఫస్ట్ మిసైల్ గురించి డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఒక ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. అంటే రేంజ్ 3000 నుండి 5500 కిలోమీటర్ల మధ్య ఎంతైనా ఉండొచ్చు. ఒరిజినల్ పిక్చర్స్ని అయితే బయట పెట్టలేదు. మొదట RS-26 రూబేజ్ అనే ICBMని ఫైర్ చేసిందని న్యూస్ వచ్చాక పుతిన్ అది RS-26 కాదు, ఒరెస్నిక్ అనే కొత్త హైపర్సోనిక్ మిసైల్ మ్యాక్ 10 కన్నా ఎక్కువ స్పీడ్ని రీచ్ అవుతుందని చెప్పాడు. మిసైల్ వార్హెడ్స్లో ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ లేకుండా ఫైర్ చేసింది. ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అన్నీ రీఎంట్రీ ఫేజ్లో మ్యాక్ 10 స్పీడ్ని క్రాస్ చేస్తాయి. అయితే ఈ మిసైల్ రెగ్యులర్ పారాబోలా రూట్ కాకుండా రూట్ని మార్చుకుంటూ వెళ్తుంది. ఈ సామర్థ్యం వల్లే కింజాల్ లాగానే ఈ ఒరెస్నిక్ని కూడా హైపర్సోనిక్ మిసైల్గా రష్యా చెప్తుంది. అయితే అసలైన హైపర్సోనిక్ వెపన్స్ అంటే ఏంటో తెలిసిందే. దీన్ని మనం హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్గా చెప్పొచ్చు. మిసైల్ MIRV టెక్నాలజీతో 6 వార్ హెడ్స్ని క్యారీ చేస్తుంది. మరలా ఒక్కో దాంట్లో 6 సబ్మ్యూనిషన్స్ ఉంటాయి. న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా ఫిట్ చేయొచ్చు. అయితే ఈ మిసైల్ మామూలు దాడుల్లో థర్మల్ వార్ హెడ్ని కూడా క్యారీ చేయగలదని చెప్తుంది. సూర్యుడి ఉపరితలం మీద టెంపరేచర్ అనేది 5500 డిగ్రీల సెల్సియస్. అయితే ఈ మిసైల్ వార్ హెడ్స్ 4000 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్తో ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేయగలదని చెప్తున్నారు. అంటే దీని బ్లాస్ట్ రేడియస్లో మనుషులు కాలిపోవడమే కాదు, మిలిటరీకి సంబంధించిన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో వాడే కాంక్రీట్ 300 డిగ్రీస్ సెల్సియస్లో కరిగిపోతుంది. అల్యూమినియం 660 డిగ్రీలు, ఇనుము స్టీల్కి అయితే 1500 డిగ్రీలు. ఈ బ్లాస్ట్ రేడియస్లో ఉన్న వాటన్నింటినీ దాదాపు బూడిదగా మార్చేయగలదు. యుక్రెయిన్ వెస్టర్న్ కంట్రీస్ ఇచ్చిన మిసైల్స్తో రష్యా లోపల దాడి చేశాక రష్యా ఈ మిసైల్తో యుక్రెయిన్ గవర్నమెంట్ బిల్డింగ్స్ని కూడా ధ్వంసం చేస్తామని భయపెడుతుంది. అంతేకాదు ఈ మిసైల్తో కొత్త ఆర్మ్స్ రేస్కి కూడా సిద్ధమని వెస్టర్న్ కంట్రీస్కి ఒక సిగ్నల్ ఇచ్చింది. 1980s కోల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ యూరప్ దేశాల బోర్డర్లో అలాగే అలాస్కా బోర్డర్లో SS-4, SS-5, SS-20 పేర్లతో మీడియం ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్స్ని మోహరించింది. ఇంకో పక్క నేటో దేశాలు కూడా అమెరికాకి చెందిన పెర్సింగ్ 2 అనే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ అలాగే టొమహాక్ క్రూజ్ మిసైల్స్ని బోర్డర్లో మోహరించాయి. దీనివల్ల న్యూక్లియర్ వార్ టెన్షన్స్ అనేవి బాగా పెరిగి యూరప్ దేశాల్లో ప్రజలు నిరసనలు కూడా చేపట్టారు. రష్యా దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ICBMs ఉన్నా కూడా తక్కువ రేంజ్ ఉన్న మీడియం ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్స్ యూరప్ దేశాలని ఎక్కువ టెన్షన్ పెట్టాయి. ఎందుకంటే రష్యా ICBMsని లోపల ఎక్కడో నుండి ఫైర్ చేస్తుంది. టార్గెట్ తక్కువ దూరంలో ఉన్నా కూడా ఎక్కువ టైం తీసుకుంటాయి. అదే ఈ తక్కువ రేంజ్ మిసైల్స్ని బోర్డర్ నుండి ఫైర్ చేస్తే చాలా క్విక్గా దాడి చేస్తాయి. ఇటు యూరప్ దేశాలకి అటు అమెరికాకి చెందిన అలాస్కా, గువామ్, హవాయ్ లాంటి వాటికి వార్నింగ్ టైం అనేది చాలా తక్కువ. అందుకే అమెరికా సోవియట్ యూనియన్తో ఒక అగ్రిమెంట్కి వచ్చింది. నేటో దేశాలు కూడా దీన్ని పాటించాయి. రెండు సైడ్ల గ్రౌండ్ మీద నుండి ఫైర్ చేసే మిసైల్స్లో 500 నుండి 5500 కిలోమీటర్ల మధ్య రేంజ్ ఉన్న వాటిని వాడకూడదు. దీన్నే ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ అంటారు. 2019లో అమెరికా తప్పుకొని టైఫోన్ పేరుతో మరలా టొమహాక్ మిసైల్స్ని మోహరిస్తుంది. అయితే రష్యా ఈ ఒరెస్నిక్ మిసైల్తో మేము కూడా సిద్ధమయ్యామని నేటోకి సిగ్నల్ పంపింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.